మీకోసం నేను ఒక బహుమతి తీసుకొచ్చాను. అందమైన కాగితంలో చుట్టి తీసుకొచ్చాను. దీన్ని మీరు ఒక్కసారి రుచి చూస్తే ఇక వదిలిపెట్టరు. నీకు తెలుసా, అప్పుడు వాళ్ళు ముగ్గురు మాకు ఒంటరిగా దొరికిపోయారు. అవును, ఇంతకు మేమేం చేయాలి? ముఫాసా అని చెప్పాలా? తొందరెందుకు చెప్తానుగా. ఈ అడవికి నే మృగరాజుని, నాకెప్పుడు ఎదురే లేదు. దిక్కులు చూడకు, శ్రద్ధగా విను, నా మాటే శాసనము. మీరందరూ అణిగే ఉండాలి, మీ అండగా నేనుంటా. మనం కాబోయే రాజుల గురించి మాట్లాడుకుందాం. పరిపాలనలో మీకు బాగా ఉంది. కొత్త సామ్రాజ్యానికి మీరు సిద్ధం కండి. శుభవార్తలు వినబోతున్నారు. యుద్ధాలను చేసి వీరుణ్ణినే అవుతా. అప్పుడు మా స్థానం ఏంటి? చెప్పింది విను, చరిత్ర అడక్కు. పదవులను మీకిస్తాను, బహుమతులు మీకిస్తాను, మీ రుణమును నే తీర్చేస్తాను. అన్యాయాలు చేసేవాడికి అండగా ఉంటా. అవును, సిద్ధంగా ఉండాలి. మేము సిద్ధంగా ఉంటాం. దేనికి? మహారాజు గారి చావుకి. ఏం వంట బాలేదా? మనం ఆయన్ని చంపైపోతున్నాం. సింబాని కూడా. మంచి ఆలోచన. అయినా రాజు ఎవరికి కావాలి? మూర్ఖులారా, రాజు అనేవాడు ఉంటాడు. కానీ మీరు ఇప్పుడే రా. నేను రాజునవుతాను. నాతో ఉంటే మీరు ఎప్పటికీ ఆకలితో అలమటించరు. నాకు సేవ చేసేందుకు మీకు నేను అనుమతిస్తున్నాను. మీరందరూ వెంటనే రంగంలోకి దిగండి. మన భవిష్యత్తు బంగారు మయము. ఇక రాబోయే కాలం మనదే. ఇక్కడ నేనే మనగాన్ని. నన్ను అడగకుండా ఊపిరి కూడా పీల్చకూడదు. ఇక పైన పాలనకు సిద్ధంగా. అక్రమాలను చెయ్యండి ధైర్యంగా. ఇక ఎత్తులు వెళ్దాం, మహచిత్తులు చేద్దాం. మన సత్తా చూపి చిత్తే చేద్దాం. రాదంటే నేనే బెదిరిస్తా, ఎదిరిస్తా. కాదంటే నే ఖడ్గం తీస్తా. త్వరలో నెరవేరే నా స్వప్నము. సిద్ధంగా